నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు? బాగున్నా. బాగున్నా, కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదైతే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాస్త్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి రాధించారనుకోండి, 1,00,000 రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష! వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, నేను చెప్తాను కదా. వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందాం మనతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా? సరి చేయండి రా. ఏం లేదు ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడాయను రా. అన్నా వదిలేయండి అన్నా, క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1,00,000 రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తానా నాయుడు? సరిపోయిందన్నా. ఈ డపాస్కల్ నుంచి ఎలా వచ్చారు? వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించావు? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. ఏంటి, నా బ్రాండే? అవును, నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? అది పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూల తీరిందా? చెప్తాను వాళ్ళ పని. అంత పని వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసా, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు, అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. హలో, సిఐ శివమణి గారు అండి. ఇక్కడ నువ్వు తప్పిస్తున్నాడు సార్. మీరు గిట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి అంటే తెలుస్తాను. ఏంట్రా కొడతారా నువ్వు? జీప్ లో పడేయండి. దొంగ పోలీసులా మీరు? చెప్పని కొట్టేశారు. ఏంటి, ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్.
ఆటోల్లో వచ్చేద్దాం అంటే ఆటోలు స్ట్రైక్, బస్సుల్లో వచ్చేద్దాం అంటే బస్సులు బంద్. అయ్యో. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంటే వస్తూ అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే బాగుండు. ఛీ, ఊరుకోండి. ఓ మీరా, రండి. ఒళ్ళు నొప్పులు తగ్గాయా? నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయినాయి. రే శేషాద్రి, ఎవడది? ఏయ్, ఏంటిది? కొంచెం సాయం చేయొచ్చు కదా. ఆ శారీ బాలేదు, పింక్ శారీ కట్టుకోండి. ఏయ్, ఎవరు నువ్వు? కనిపించట్లా, హౌస్ వైఫ్ ని. నీ పేరు? శేష్ కుమారి. దయ్యంలాగా మొహానికి ఆ రంగేంటి? బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను. నేనెక్కడో చూసినట్టుందే. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు, దాంట్లోనే 2వ రకం. త్యాగో. ఏమండి? శేషాద్రి గారు ఎక్కడ? అతనెవరు? ఈ ఇంటి ఓనరు. ఓ అతనా? ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. ఎందుకో? అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట, అందుకని బందరు వెళ్ళిపోయాడు. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తానే. గుమ్మంలో గుమ్మటంగా నిలబడి భయపడాల్సిన పనే లేదు. ఒంటి మీద ఒక్క వెంట్రుకు కూడా లేదు. ఎతికెతుకు నీ పని చెప్తా. ఈ తండ నన్నేం ఆగు. ఏంటా దూకుడు? ఇదేమన్నా నీ అయ్యగారు జాగీర్ అనుకుంటున్నావా? ఆహా, ఏంటి బాబు పోదులు? నువ్వు పెద్ద చిరంజీవి హీరో గారు కాదు ఏంటి? చేతులెత్తి పైకి. చూసుకో, లాక్కో. ఏమీ లేనట్టుంది. అమ్మా, ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు. మీరు నాకు భలే నచ్చారు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. దీపావళి సరే గాని ఇల్లంతా ఏంటి ఇంత చీకటిగా ఉంచావు? ఇప్పుడు వరకు చీకట్లోనేగా ఉన్నాను. ఆహా. ఇప్పుడైనా వెలుగులోకి వద్దామని. చాలా గొప్ప పని చేసావు. ఒరేయ్! ఆరా నీ పని చెప్తాను. అమ్మా! నాన్న! అన్నయ్య! తమ్ముడు! వదిన! అందరూ వచ్చాడు అక్క! ఏమైందో చెప్పకుండా ఎందుకే ఏడుపు? చీ 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 చీ. నీ ఫ్యామిలీ మొత్తం నన్ను యమగోటుల్లో తగులుకున్నా. ఏంటమ్మా, ఏం చేశాడే మళ్ళీ? నాన్న, మొన్నేమో కురదాంతో తిరిగి వస్తే నల్లటి కనిపించింది. నిన్నేమో ముసలిదాంతో తిరిగి వస్తే తెల్లటి కనిపించింది. ఈ వేళ బోర్దాంతో తిరిగి వచ్చాడు, బొచ్చు కనిపించింది. అసలు మమ్మల్ని చూసి నువ్వేమనుకుంటున్నావురా? అమ్మా! అయ్యా, చెల్లెలు తీసుకుని వెళ్ళరా. అటగరయ్యా. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు కదరా. పంచాంగం ఢీల బాగోతం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, నాన్ టెన్స్. ఓన్లీ ₹2 ఇంటర్నెట్ సమాచారం. పంచాంగం ఢీల ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందామని. అలాగే సరే చూపించు. ఏ చిలక, మిమ్మల్ని చూస్తుంటే అభిషేకం ఐశ్వర్యం చూస్తున్నట్టుంది. పొగడొద్దు గాని మా పెళ్ళెప్పుడు చెప్తావా? చెబుతా. చిలక పంచాంగం సీడీల భాగవతం. ఇదిగో ఇవి ఫ్యామిలీ సిడీస్, ఇవి బిజినెస్ సిడీస్, ఇదేమో లవర్స్ సిడీస్. మీ ఇద్దరు లవర్సే కదూ? ఈ సీడీలేంటి? నీ చిలక ఏమైంది? చిలకకి సెన్సార్ గుంజా వచ్చి బ్రూ క్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది. మరి కార్డులేవి? అబ్బా, ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్తో జోస్యం చెబుతున్నాను. చిత్రం విచిత్రం బలారే విచిత్రం. రామమాలని, జయమాలని, బృందావన కోలని. ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే. బాటు దేవదాసు 10th క్లాస్. మీ ఇద్దరు పంచండి. ఇద్దరు సీడీ చేపట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఓ సీడీ తీయండి. కొంచెం మంచి సీడీ తీసుకోమ్మా, తొందరగా పెళ్లి కావాలి కదా మనకి.
ఇక్కడ ఇన్ని సీడీలుండగా ఈ చిత్రం సీడీయే తీశారంటే దీనిలో అర్థం ఏమిటో తెలుసా? నీ పెళ్లికి ముందు ఒకసారి ఆ అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి, నువ్వు కేక పెట్టాలి. ఆ తర్వాతే నీ మెల్లో తావి పడాలి. కాబట్టే ముందు మీరు అది దాటాలి. నీ అబ్బరే, నువ్వు ముందు పార్క్ దాటకపోతే నిన్ను ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవర్రా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో షట్టప్. గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నర్వై, నీకెన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే తన feeling. అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు సార్.